ఫస్ట్ ఎవర్ ప్రాంక్ వీడియో యూ గైస్. కాలుతుంది సరేనా? అంతకాలం ఉందా? తడప్ తడప్ తడపాయింగే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రద్ధ శెట్టి వచ్చేసిన కొత్త ప్రాంక్ వీడియోతో. ఫస్ట్ ఎవర్ ప్రాంక్ వీడియో యూ గైస్. ఇంకా ఇంత మెల్ల మాట్లాడుతున్నా ఎందుకంటే ప్రాంక్ చేసేటోళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు అనమాట. ఈజీగా ఆయనకు తెలిసిపోతుంది. సో ప్రాంక్ చేస్తుంది ఎవరిపైనో కాదు, మన సొంతమైన మంచి క్యూటీ తమ్ముడు హరి పైన అనమాట. సో దిస్ ఇస్ లైక్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో టిల్ డేట్. ఇప్పుడు వరకు అందరూ జోలో చిప్ అని ప్రతి వీడియోలో అది ఏ వీడియో ఉండని కంపల్సరీ కామెంట్ ఉంటుంది గైస్. సో వీఆర్ డూయింగ్ జోలో చిప్ ప్రాంక్. హరి, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, వీఆర్ వెరీ సారీ. బట్ శృతి పైన వేస్తే ఆమె నాతో జీవితంలో మాట్లాడారు. హరియానా కొంచెం అడ్జస్ట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు మేము ప్రాంక్ ఎట్లా చేయబోతున్నాం అంటే, మేము వాడికి గెస్ ద స్నాక్ ఆర్ ఫుడ్ ఐటమ్ అని చెప్పి ఛాలెంజ్ గురించి చెప్పినాం. ఎట్లా అంటే బ్లైండ్ ఫోల్డ్ ఉంటది. సో ఇది ఒకటి ఉంది, ఇది శృతి తెచ్చింది. నా బ్లైండ్ ఫోల్డ్ ఇస్తే మళ్ళా వస్తుంది. ఇది నా బ్లైండ్ ఫోల్డ్. సో ఎట్లా అంటే ఐల్ బీ లైక్, ఇద్దరికి నేను బ్లైండ్ ఫోల్డ్ చేసి ఫుడ్ ఐటమ్స్ ఇస్తా. ఇంకా దే హ్యావ్ టు గెస్ దట్ ఏం ఫుడ్ ఐటమ్ అది అని. సో మేము జోలో చిప్ కూడా డైరెక్ట్ చేతికి ఇస్తాము. ఇప్పుడు మేము వెళ్ళి దానికి క్రష్ చేస్తాం. ఎందుకంటే వాడికి ఈజీగా తెలిసిపోతుంది ఆ ఘాట్ అనేది, ఆ మసాలా అనేది చేతికి తెలిసిపోతుంది. సో మేము ఏం ప్లాన్ చేసినామంటే, ఫస్ట్ మేము ఒక రౌండ్ చుడువా ఇస్తాం, సెకండ్ ఇంకొక రౌండ్లో బనానా చిప్స్ క్రష్ చేసిస్తాం, థర్డ్ రౌండ్లో జోలో చిప్ ఇస్తాం. ఇంకా మీరు ప్లీజ్ ఏం టెన్షన్ తీసుకోకండి. మేము దాని తర్వాత వాడి కారం అయితే కూడా మేము దానికి అరేంజ్మెంట్స్ చేసినాం. ఐస్ క్రీమ్లు తెప్పించినాం, వాడు ఫేవరెట్ నేను కలాకండ్ తెప్పించిన. నేను కాల్ చేసి పాపం ఎట్లా బుట్టలు వేసుకున్నా అంటే, అరే ఛాలెంజ్ వీడియో తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ స్వీట్ ఇస్తాం రా, శృతి ఫేవరెట్ స్వీట్ కూడా నీకేస్తాం, ఇక నువ్వు గెలుస్తాను. అట్లా నేను బుట్టలు వేసుకున్నా, గలీ సిస్టర్ నేను అట్లా అనమాట. ఇక ఫస్ట్ అది ఇప్పుడు మేము క్రష్ చేస్తాం. క్రష్ చేసినాక పిలుస్తాం. వాడికి ఇంకా విలువలేదు, వాడు ఇంకా వెయిట్ చేస్తుండు. భయం అయితే అవుతుంది, బట్ లైక్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఎవర్ ప్రాంక్ ప్రే చేద్దాం సక్సెస్ఫుల్ అయిపోవాలా అని. సో గైస్ మేము ఇప్పుడే తెచ్చుకున్నాం అనమాట. ఇది బనానా చిప్స్ కొన్నే ఉన్నాయి, ఆల్మోస్ట్ మా ఇంట్లో తినేసినారు. మా దగ్గర చుడవా లేదు గైస్, మొన్నటి వరకు ఉండే. మేబీ మా అన్న వాళ్ళు దీన్ని ఖతం చేసినారు కాబట్టి మా దగ్గర ఇప్పుడు బూందీ ఉంది. దిస్ బూందీ నెంబర్ 2 అండ్ ద మెయిన్ ప్రాంక్స్టర్ జోలో చిప్. చాలా ఎక్సైటెడ్. నువ్వు అయ్యో, నేను దంచుతా. ఫస్ట్ మేము బనానా చిప్స్ వేస్తున్నాం. చెరుకు తోటలో చాటడి బియ్యం నువ్వు తింటావా అసలు? అన్బాక్సింగ్ ఆఫ్ జోలో చిప్ మొత్తం ASMR. అరే మొత్తం ఎట్లా కొట్టినా, టిపిల్ మొత్తం బోనాల్ వైబ్స్ గైస్. టిపిల్ మొత్తం బోనాలు నడుస్తుంది గైస్ మా దగ్గర. బై ద వే మీకు బోనాల్ బ్లాగ్ కూడా వస్తుంది, క్రేజీ బ్లాగ్ ఈసారి. శృతి పోతరాస్తే భయపడుతుంది, ఈమె కూడా భయపడుతుంది. నాకు ప్యాక్ UCHA పడుతుంది గైస్. ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో రాయకండి, చీ అక్కేంది ఇట్లాంటి బూతులు వాడుతుంది. నేను పైన రాసింది, ఇట్స్ టైమ్ టు డిస్కవర్ ద బ్లాక్ డెడ్లీ చిప్ ఇన్సైడ్, లాస్ట్ చిప్ ఛాలెంజ్. ఎంత పెద్ద ఉంది గైస్. బై ద వే జోలో చిప్ పీపుల్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, కొంచెం తెలుగు ఉందా? 250 రూపీస్ పెడతారా ఎవరైనా? నాకు అర్థం కాదు. ఇంత చిప్కి మీరు 250 రూపీస్ పెడితే మా మమ్మీకి ఇంకా తెలియదు. నేను సీక్రెట్గా ఆర్డర్ చేసిన. మా మమ్మీకి అయితే తెలియదా? అయిపోతాం మొత్తం మెల్లగది. దీని డబ్బా లోపల రాసింది. నాకు భయం అవుతుంది, పాపం వాడు. కొంచెమే పెట్టేద్దాం. కొంచెమే పెడతా. ఇన్నైతే మొత్తం ఫ్రెష్ అయితే మెల్లగా. జోలో చిప్ పీపుల్, వాట్ ఇస్ దిస్? మీరు ఇస్తున్నారు మొత్తం చూరా చేసిస్తారు. 250 రూపీస్ నేను దీనికి కట్టినాను. చేతు మండుతుంది. అబ్బో ఎట్లుంది గైస్, ఘోరం గైస్. చాలా గలీజ్. చాలు కదా, కింద పడేకి కళ్ళలో పోయిందంటే కళ్ళు గాన్. మా నాన్నమ్మ వంట తింటాను గైస్. కింద పెట్టి చేస్తున్నాం ఎందుకంటే ఎనీ లాస్ట్ వర్డ్స్ అని రాసింది దానిపైన. హరి ఎనీ లాస్ట్ వర్డ్స్? ఇట్స్ ఓకే, హరి స్ట్రాంగ్. వాడికి ఏం కారం కాదు అని చెప్తాడు, చూద్దాం ఈసారి. కదా ఎవ్రీ టైం కారం లేదు. ఓకే, సో చాలు మస్తు క్రష్. చాలు. సో ఇవి 3 మేము అంతా లోపల పెట్టేసి ఇప్పుడు మేము వాడికి పిలుస్తాం. విల్ యాక్ట్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ అ న్యూ వీడియో. సో నేను మీకు ఇప్పుడు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెద్ద సతీ సావిత్రి లెక్క చేస్తా. ప్లీజ్ bear with me. We are out with the prank. ఫస్ట్ టైం గైస్ ఎక్సైట్మెంట్ అవుతుంది. మంచి అయితే చాలు. ఓకే గైస్, మేము 2 minutes will be back with new rules. 3 start.
అరే షిట్, మీకు ఛాలెంజ్ ఎక్స్ప్లెయిన్ చేయలే కదా. ఇప్పుడు ఎవరైతే అది గెస్ చేస్తారు వాళ్ళకి పాయింట్స్. అంటే నేను ఒక అందాజా ఒక 10 స్నాక్స్ తెచ్చిన, సో బ్లైండ్ ఫోల్డ్ అయి గెస్ చేయాలి. మీరు తిండిపోతారు భయ్, మీరు గెలుస్తారు. ఏదుంది అది కూడా చెప్పాలా? ఏం చీటింగ్ చేపిస్తలే పిచ్చిదాన్మా కాదే. నేను జస్ట్ నీకు కూడా కావాలంటే ఒకటి రెండు మీకు గెస్ హెల్ప్ చేస్తా గెస్ చేయడానికి. ఇంకా నేను తినిపిస్తా. ఓకే స్టార్ట్ చేస్తున్నా. ఓకే 3, 2, 1. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రద్ధ శెట్టి వచ్చేసిన కొత్త ఛాలెంజ్ వీడియోతో. వీఆర్ బ్యాక్ విత్ క్యూట్ లిటిల్ స్వీట్ లిటిల్ కజిన్స్ Hari and Shruti, you guys. So ee-roj video is like a very damn interesting. So it's like trying to guess the snack item. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లడ్డు. It's time for the blindfold. వేసుకోండి. హరి నువ్వు అట్లా వేసుకోలేవు. కరెక్ట్ వేసుకున్నాను నేను ఉల్టా వేసుకో. అయ్యా ఉల్టా కరెక్ట్ వేసుకున్నా. గైస్ 1 minute గైస్. నేను వేసినట్లు వేసుకోవాలి. మైక్ దేనికి ఇచ్చినా పళ్ళులు దోముకోనికేనా. వేసుకో బ్లైండ్ ఫోల్డ్. సో ఓకేనా? ఓకే. నిజం చెప్పరా, కనిపిస్తుందా? కనిపిస్తలే. అరే అరే హుషారోడా, నీ హాఫ్ ఐకి దాకలేదు కదా. ఓకే డన్. ఇదెంత? నా బొందా చెప్పు. కనిపిస్తలేదు. చెప్పు. ఏం చెప్పాలి? 2. చెప్తారే కదా. ఓకే కానీ నేనే తినిపిస్తా కదా. శృతి నువ్వు కూడా వేసుకో. నువ్వు ఎందుకు కూర్చున్నావు? అదే కదా చీటింగ్ చేస్తాడని. నువ్వు అది చూసి నాకు నమ్మకం లేదు. ఫస్ట్ అది వేసుకోవాలా? వేసుకుంటుంది. ఇగో సరే చూడు. నాకు అనిపిస్తుంది కిందకెళ్ళి. శృతి ఎంత? శృతి ఎంత? ముక్కుము ఇట్లా ఎంత? శృతి. సో గైస్ ఇది అన్నమాట. హరి అరే అది వచ్చేస్తుంది అందుకే ఇంకా మంచి పెడుతున్నా. హరి చాలా చీటింగ్ అయ్యా. ఏం చీటింగ్ చేస్తున్నా? చాలా. ఇగో నీకు కనిపిస్తుంది మొత్తం. అయ్యా నేను అందుకే గైస్ నాకు హరికి విలువబుదే కాదు. సో ఇప్పుడు ఎట్లా అని చెప్తే ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ స్నాక్. అది నువ్వు ఎందుకంటే ఉత్సాహి అవుతున్నాడు. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ స్నాక్ ఇప్పుడు నేను ఫస్ట్ హరికి తినిపిస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం ఫస్ట్ శృతి చేసింది కాబట్టి ఈసారి ఫస్ట్ హరి. మళ్ళీ హరి తినంగానే శృతికి తినిపిస్తా. మళ్ళీ సెకండ్ రౌండ్ ఫస్ట్ శృతికి, మళ్ళీ హరికి, మళ్ళీ థర్డ్ రౌండ్ ఫస్ట్ హరికి, మళ్ళీ శృతికి. ఓకే ఇప్పుడు నువ్వు తినంగానే చెప్పేయొద్దు. నేను 3, 2, 1 అన్నప్పుడు చెప్పాలా. నోరిప్పు. శృతి నువ్వు కూడా సేమ్ 3, 2, 1 అన్నప్పుడే చెప్పాలా, సరేనా? ఇద్దరు తిన్నారా? అనలైజ్ చేసినారా? ఓకే లెట్స్ బిగిన్. 3, 2, 1. బూందీ. బూందీ. లేట్ చెప్పినావు. అరే నోట్లుంటారా? లేట్ చెప్పినావు. ఇది లేట్ చెప్పినావు. వచ్చిందండి వయ్యారి. ఓకే ఇప్పుడు ఫస్ట్ శృతికి, నెక్స్ట్ హరికి. డిఫరెంట్ స్పూన్స్. ఓకే ఇప్పుడే చెప్పొద్దు గైస్. బాలే. నైస్. ఉప్పు ఎక్కువ. ఓకే ఇద్దరు అనలైజ్ చేసినారా? శృతి నీకు అనిపిస్తలేదు కదా. నువ్వు చీటింగ్ చేయవద్దు చెప్తున్నా. చేయాలి పక్కా. yes. ఫాస్ట్ గా చెప్పిస్తున్నాం మనం. ఓకే ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1. సాల్ట్ కార్న్ మిక్స్చర్. ఏంది హరి ఏం చెప్పినావు? సాల్ట్ కార్న్ మిక్స్చర్. లే శృతి విన్ అయింది గైస్ దీంట్లో. ఇది బనానా చిప్స్ అన్నమాట. వాట్? ఓకే ఇప్పుడు థర్డ్ ఐటమ్ హరి. ఏయ్ నువ్వు కింద నుంచి ఎందుకు చేస్తున్నావు? కింద నుండా పైన ఇట్లా నార్మల్ పెట్టు మొక్కం. వెరీ గుడ్. ఏంటది? అనలైజ్ చేయండి జల్దీ. చాలా కారం ఉంది కదా. గెస్ చేసినావు? కారం అంత కారం ఉందా? కారం ఉంది బ్రో. ఇది రానా? నేను కారం తినా. కారం ఉంది యాక్చువల్ గా. గెస్ చేసినారా అసలు? చెప్పండి. చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్. కావాలంటే ఇంకొక ఛాన్స్ ఇస్తా. నాకు అవసరం లేదు. శృతి చెప్పు. అది స్పైసీ చిప్స్ ఉంటాయి చూడు.
అది అంటే ఏంది అంటే అది అంటే ఇప్పుడు నేను కూడా అది అంట చిప్స్ అన్నావు నువ్వు ఏంది నువ్వు వేరే అన్నావు హలో సరే గైస్ ఇద్దరు కూడా రాంగ్ స్పైసీ చిప్స్ కాదు ఏం చెప్పినావు నువ్వు Chili చిల్లీ flakes. ఫ్లేక్స్ కూడా కాదు ఇది యాక్చువల్ గా స్పైసీ వడియాల చిప్స్ అన్నమాట ఏందో నా బొంద నీలి హరి ఛాలెంజ్ మధ్యలో నీళ్ళు ఇవ్వద్దు హరి కాలుతుంది శృతి నీ నోరిపి అయ్యా నీది కూడా రెడ్ అయిపోయింది ఏందే మరి కారం ఉంది రెడ్ అయిపోయింది ఏంటంటే అంత కాలుతుందా అవుమలా నీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయా జర్రా ఆగే శృతి బ్లైండ్ ఫోల్డ్ తీసేసి నువ్వు కూడా వీడికి కూడా తీసాగు అయ్యా నీళ్ళు వస్తున్నాయి ఏం ఏంద్రా తెచ్చినవే ఇది అది కారం చిప్స్ కాదా జోలో చిప్స్ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు ఓకే మరి అంత కూడా ఏం లేదు ఓవర్ గైస్ ఓవర్ ఇది కారం లేదంట జోలో చిప్ తినురా కారం లేకపోతే ఇంకొకటి ఇస్తా బయట తిను తింటా ఏముందా పక్కా తింటా ఏమో మొత్తం చిప్కి చిప్పు తినాలా చిప్పు తింటా ఇది కాదు ఇది నేను మీకోసం క్రష్ చేసిన లే ఇదే తింటా అది ఎందుకు తింటా ఏముంది చదివినప్పుడు కదా తింటా ఇప్పుడు తినాలా ఛాలెంజ్ లేదు ఏం రా బొక్క ఉట్టి జోలో చిప్ ప్రాంక్ రా అది అసలు ఈ ప్రాంక్ సక్సెస్ఫుల్ అయితే లేదో కూడా నాకు అర్థం అవుతలేదు గైస్ ఇప్పుడు నీకు కారం అనిపిస్తలేదు కానీ మొత్తం తిను ఇప్పుడు అందరిని ప్యాకెట్ తెస్తా నీ కోసం దాంట్లో కొంచెమే ఉంది సేమ్ చూర దీంట్లోనే వేస్తా చూర తిను చూద్దాం తింటా ఎంత నేను తింటా అవుతుందా అబ్బా ఏముండదు ఓవర్ రియాక్ట్ సరే అవుతున్నారు గైస్ ఇప్పుడు ఆగండి మీరు మొత్తం ఇస్తా నేను చాలా నోళ్ళు చేసే పనులు అన్ని గైస్ మొత్తం చిప్ వేసేసిన ఇప్పుడైతే ఇంత ఉంది జరా రన్నింగ్ నోస్ అవుతుంది టిష్యూ పేపర్ ఇస్తే ఓకే ఈడ అంటించినట్టు ఉన్నావు మండుతుంది కళ్ళ మీద ఈడ ఓవర్ గైస్ ఇది చాలా ఓవర్ ఇది గైస్ అరే ఏం అయితలేదే ముఖం చూడండి చెమటలు వస్తున్నాయి చెమటలంటే అఫ్ కోర్స్ వస్తాయి మళ్ళీ అవుతుందా జర్రా అవుతుంది సో గైస్ సక్సెస్ఫుల్లీ ప్రాంక్ చేసినాం కానీ మా తమ్ముడు కావాల్సుకొని రియాక్షన్ ఇవ్వకుంటే చేసిండు నాకు ఇక్కడ పెదాలు మండుతున్నాయి పాపం గైస్ నిజంగా చాలా స్పైసీ మజాక్ కూడా కాదు గైస్ హరి ఓడ్చుకుంటుండ్రు మీరు ఆయన ముఖం చూడొచ్చు గైస్ నిజంగా చెప్పాలంటే ప్రాంక్ అని చెప్పిన తర్వాత వాడు కొంచెం ఓవర్ చేసాను స్టార్టింగ్ లో అసలు నేను రియాక్షన్ ఉండే వాడు అప్పుడు తట్టుకోలే చాలా కారం ఉందని యాక్చువల్ జెన్యున్ రియాక్షన్ ఇచ్చాను కరెక్ట్ సరే ఇప్పుడు మేము హరికి స్వీట్స్ తినిపిస్తాం అనమాట మేము మా చేతులతో తినిపిస్తాం అనమాట చేతులతో తినిపిస్తా అని ఏమి శ్రద్ధ ఫైనల్ ఇష్టం నాకు తిను నువ్వు కూడా కడుపులో వంట అవుతుందా చెప్పు ఇంకా తింటా చేస్తా సో గైస్ ఇప్పుడైతే బ్లాగ్ ఎండ్ చేసేస్తాం అన్నమాట ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలర్ బ్రౌన్ గర్ల్ ఏకే శ్రద్ధ శెట్టి మీ ఇంటి తెలుగు మై సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చిల్ దెన్ బాయ్ ఇంకేమైనా వీడి రియాక్షన్స్ ఉంటే మనం మెల్లగా తీసుకొని పెడతాం వీడు తీసుకొని ఇస్తాడు हम तड़प तड़प तड़पाएंगे तड़पालो गाइस అరే ఏమవుతుంది ఇప్పుడు చెప్తే వాళ్ళకి కాలుతుంది అని చెప్తే ఇప్పుడు ఏం సాటిస్ఫాక్షన్ వస్తుంది పై ఛార్జికి ఆనందం ఏం పొందుతారు రబ్బాయి కాలుతుంది సరేనా 5.38 grams ప్రోటీన్ ఉంది ఇందులో సో